హలో హాయ్ వెల్కమ్ టు న్యూ వీడియో ఉజ్జయిన్ ట్రిప్. జస్ట్ ఇప్పుడే ట్రైన్ వచ్చింది. ట్రైన్ అయితే ఎక్కాము. ట్రైన్ అయితే చూడడానికి అయితే నీట్గా ఉంది, కానీ మొత్తం లెక్క బాగుండలే ఉండడం అవుతుంది. ఏసీ ఎందుకు చేసుకోవట్లేదా అని ఇప్పుడు తెలియదు. ముందే భయం వేస్తుంది అసలు. ఏం చేస్తున్నారాడా? గ్రిల్లులకించి గ్రిల్ కనుకుంటే తీరా అంటే గ్రిల్లు వచ్చేటట్టు తీస్తుండు ఫోటోగ్రాఫర్. పొద్దున్న నుంచి ఏం తిన్నావు? మధ్యాహ్నం అయితే అయింది. ఫుడ్ చూస్తుంటే భయం వేస్తుంది. పాస్తా అన్నాడు, ఈ వెజ్ పలావ్ అన్నాడు, పైన మిక్స్ రైస్ అయితే ఇచ్చాడు. ఇదేంటో నాకు తెలియదు. నాదేదో ఇచ్చాడు చూసుకున్నాం. కొత్త మాస్టర్ జస్ట్ ఇప్పుడే తినడం అయితే అయింది. రకరకాలుగా కాబట్టి ఆకలి తిన్నా కొంచెం చాలా రకరకాలుగా ఉంది. టేస్ట్ అసలు చెప్పలేము కూడా. ఉంది ఫుడ్ రకరకాలుగా ఉంది మాస్టర్. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే, వర్ణించలేదు. పలావ్ అన్నాడు, పాస్తా నాకు అది కావాలి. అభి మజా ఆయేగా నా భిడు. కాండ్వా జంక్షన్ వచ్చాము. వడపావ్ ఇచ్చారు. కాండ్వా వడపావ్ తింటున్నాడు. మాకు మహారాష్ట్రలో వేరే ఎలా తినడం అంటే బ్రెడ్ తీసి అందులో వడపావ్ పెట్టుకుని తినేయడమే. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఫైనలీ ఉజ్జయిన్ జంక్షన్ అరైవ్డ్. 30 hours ల్యాండెడ్ ఉజ్జయిన్. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. వ్యాక్ ఫోర్ కాదు, కానీ ఆన్ టైం బిఫోరే తెచ్చి అయితే స్టేషన్లో అయితే హోటల్ నుంచి స్టార్ట్ అయ్యాము. కార్ బుక్ చేసుకొని ఇక్కడ దారిలో హోటల్కి అయితే ఆగాము. కార్ కూడా హోటల్ అతనే అరేంజ్ చేశారు. ఇక్కడైతే వర్షాలు ఫుల్గా ఉన్నాయి. సో ఫుల్ కార్ మేమైతే మాకు కూడా తెలుగు వాళ్ళే అటాచ్ షేరింగ్ క్యాబ్లో అయితే వచ్చాం. అక్కడైతే టిఫిన్ గురించి అయితే ఆగాం. క్లాక్ కల్లా ఓంకారేశ్వర్కి అయితే రీచ్ అయిపోతాం. దర్శనం కూడా వాళ్ళు అరేంజ్ చేశా అని చెప్తున్నారు, చూద్దాం. ఇడ్లీ అయితే ఆర్డర్ చేసాం, అది ఎలా ఉంటుందో టేస్ట్ చేసాం. రింగ్ రోడ్ నుంచి దిగిన తర్వాత కంచన్ రెస్టారెంట్ అంతా 3 ఇడ్లీలు ఇచ్చాడు. ఇడ్లీ, చట్నీ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, రసం ఇడ్లీ, ఆఖరికి మైదా ఇడ్లీ చూశాను. కానీ బయట తిన్నాము. ఎలా ఉంది ఫుడ్? ఇడ్లీ అయితే వన్ డిప్ చేసి నువ్వే తీసుకోరా అని ఇచ్చేసిన. అంత వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ ఉంది ఇడ్లీ. చట్నీ ఏం చట్నీ అయితే ఇక్కడైతే అన్ని బెల్లం టీలు అమ్ముతారు. అన్ని బెల్లం టీ. హైదరాబాద్ ఫుడ్కి అలవాటు పడినోడు ఇక్కడైతే ఇంపాసిబుల్ సర్వైవ్ అవ్వడం. ఏమో సోమ్ సాంబార్ అంట, అది ఇచ్చాడు. టూ వరస్ట్. ఓన్లీ వాటర్ తాగి సర్వైవ్ అవ్వాలనుకుంటున్నాయి ఈరోజైతే. ఓన్లీ వాటర్. క్యాబ్ అయితే బాగుంది. 1500కి వర్త్ షేరింగ్. చూద్దాం దర్శనం ఎలా అవుతుందో. ఇప్పుడు వాళ్ళతోనే దర్శనానికి అయితే చేయిస్తున్నారు. దర్శనం అయిపోయిన తర్వాత చేయిస్తారో చేయించారో చెప్తా. ఏం చేస్తారు చూద్దాం. ఇక్కడికి వచ్చి టికెట్ అయితే తీసుకోవాలి. ఆన్లైన్ బుకింగ్ 300 రూపీస్ పర్ ఈచ్ వన్. మొబైల్ బుకింగ్. ये मेरा पंडित जी. हाँ पंडित जी. టికెట్ ప్రాసెస్ అయితే చేస్తున్నాడు. అంత ఆగమాగంగాడు. కార్లో చేద్దామంటే వద్దు అన్నాడు, వీడికి వచ్చి ఆగం చేస్తుండు. టికెట్స్ అయితే ఇచ్చారు. టికెట్స్ బుక్డ్ ఫైనల్లీ. అత్తి నర్మదా నది, ఓంకారేశ్వర్ బ్రిడ్జ్ మేము వాకింగ్ చేస్తామని చెప్పా. ఓంకారేశ్వర్ బ్రిడ్జ్లో వాకింగ్ చేస్తున్నాం. బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. అంత ఆగమాగమైంది. ఒక్క నిమిషంలో గజిబిజి అయిపోయింది బాగా. మొత్తానికైతే టికెట్ చేసుకున్నాం.
₹300 శీఘ్ర దర్శనం లైన్ ఇదైతే. ఓంకారేశ్వర అయితే వచ్చాం టెంపుల్కి. ఇన్సైడ్ బ్యాండ్ అయితే కంపల్సరీ అంట. మాతో ఇద్దరు వచ్చిన వాళ్ళకి బ్యాండ్ అయితే లేదు, వాళ్ళైతే ఆపారు. మరి పంతులు ఏం చేస్తాడో చూద్దాం. అందులో మొత్తం పంతులు కొన్నం 200 అంట దేవుడి పూజ సామాన్. వీళ్ళిద్దరూ వాళ్ళ బ్యాండేజ్ తీసుకున్నారు. టెంపుల్ ఇన్సైడ్ వ్యూ. టెంపుల్ ఇన్సైడ్ మొత్తానికి అయితే వచ్చాము. పరుగు ఏం కనబడట్లేదు. ఓంకారేశ్వర దర్శనం అయితే కంప్లీట్ అయింది. దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. మా వాడైతే ఫస్ట్ చూడలేదు, తర్వాత మళ్ళీ పరిగెట్టాడు. శంకరాచార్యులు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం తర్వాత మమలేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటేనే జ్యోతిర్లింగ దర్శనం కంప్లీట్ అయినట్టని ఇక్కడ వాళ్ళు చెప్తారు. మమలేశ్వర్ దర్శనంకి ఎంట్రీ. మమలేశ్వర్ టెంపుల్ అయితే బాగుంది. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం కంప్లీట్ అయిన తర్వాత మమలేశ్వర్ జ్యోతిర్లింగం కంప్లీట్ అయింది. కంపల్సరీ దర్శనం చేసుకుంటే జ్యోతిర్లింగ దర్శనం ఇక్కడ కంప్లీట్ పూర్తిగా అయింది. చేసుకున్నట్టు దర్శనం. మమలేశ్వర్. హియర్ ఇస్ మై సెజ్వాన్. స్టేయింగ్ అన్ హోటల్ మహాదేవ్. ఫైనల్లీ వచ్చేసాం హోటల్కి. మా పెంట్ హౌస్లో అయితే రూమ్ తీసుకున్నాం. ఈజ్ మై రూమ్. కుందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. ఫైనల్గా అయితే ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, మమలేశ్వర్, మమలేశ్వర్ రెండు కంప్లీట్ అయిపోయాయి. క్యాబ్ ఇప్పుడైతే వచ్చాం. ఉండి నడుము నొప్పి పెట్టేసింది క్యాబ్లో అయితే. బాబా ఏం జర్నీ రా బాబు. కరెక్ట్ రేపైతే 12 hours పట్టింది. 12 hours. మార్నింగ్ 6కి వెళ్ళాం, ఈవినింగ్ 6:30కి అయితే వచ్చాం. రేపు ఓంకారేశ్వర్ ఉజ్జయిన్, మహాకాళేశ్వర్ ఉజ్జయిన్కి అయితే ఉజ్జయిన్ భస్మహారత్కి అయితే ట్రై చేసాం. పర్ హెడ్ 2000 కొండంట. ఈచ్ వన్ 2100 అంట. ఎక్స్పెన్సివ్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది.